పెళ్లి పీటలు దిగి వారం రోజులు కూడా కాలేదు. కాళ్ళ పారాని ఆరకముందే ఆ నవ వధువు మృత్యువు కబలించింది. నూరేళ్లు కలిసి బతుకుతామని ప్రమాణం చేసిన ఆ జంటను రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు విడదీసింది. సిద్దిపేట జిల్లాలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో నవ వధువు అక్కడికక్కడే మృతి చెందగా వరుడు చావు బతుకుల మధ్య కుటుమిటాడుతున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పూర్తిగా సిద్దిపేటకు చెందినటువంటి ప్రణతి కామారెడ్డి జిల్లా బిచ్కుందకు చెందిన సాయి కిరణ్కు 3 నెలల క్రితం వివాహమైంది. హైదరాబాద్లో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. హ్యాపీగా జీవనం కొనసాగిస్తున్నారు. ఇంకా పూర్తిగా మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వీరిద్దరు కూడా పెళ్లి తర్వాత జీవితాన్ని ఎలా గడపాలి, భవిష్యత్తులో ఎలాంటి ప్లాన్స్ వేసుకోవాలని ఎన్నో ఆశలు, ఎన్నో కలలు కన్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతానికి సిద్దిపేటలో ఓ ఫంక్షన్కు హాజరై సోమవారం సొంత బైక్ పైన మళ్ళీ హైదరాబాద్కు బయలుదేరారు వీరిద్దరు. కబుర్లు చెప్పుకుంటూ ఆ వేడుక తర్వాత సరదాగా ఇంటికి వెళ్తూ ఆ దారిలో మాట్లాడుతూ హ్యాపీగా సంతోషంతో నవ్వుకుంటూ వస్తున్నటువంటి వారి జీవితంలో పెను విషాదం ఒక్కసారిగా ఎదురైంది. పెళ్ళైన ఆనందంలో ఉన్న ఆ కొత్త జంట తమ ఉద్యోగ బాధ్యతల నిమిత్తం సోమవారం రోజున స్వగ్రామం నుంచి బైక్పై హైదరాబాద్కు బయలుదేరారు. మేరుదొడ్డి మండలం చెప్యాల గ్రామానికి చేరుకోగానే వీరు ప్రయాణిస్తున్న బైకును వెనక నుంచి ఒక ట్రాక్టర్ వేగంగా అదుపు తప్పి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు బైక్ పై నుంచి కింద పడినటువంటి ప్రణతికి తీవ్ర గాయాలయ్యాయి. దురదృష్టవశాత్తు ఆమె ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. బైక్ నడుపుతున్న సాయి అతను కూడా ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించినటువంటి స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి అతన్ని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో విషాద ఛాయలు. పెళ్ళైన కొత్త జీవితాన్ని ప్రారంభించవలసినటువంటి సమయంలో ఇలాంటి ఘోరం జరగడాన్ని కుటుంబ సభ్యులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. చేతికి అంది వచ్చిన కొడుకు ఆసుపత్రి పాలవడం, ఇంటికి వచ్చిన కోడలు విగత జీవిగా మారడంతో ఆ కుటుంబ రోదనలు మిన్నంటిపోయాయి. ఈ ఘటనతో చెప్యాల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవడమే కాకుండా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అయ్యో, మొన్ననే పెళ్ళైపోయింది, ఆ తర్వాత మంచిగా వీరిద్దరు కూడా వారి యొక్క కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఆ సంసార జీవితంలో హ్యాపీగా ఉంటూ చూడముచ్చటగా ఉన్నటువంటి జంట అంటూ అందరూ కూడా ఊర్లో పెళ్ళైన సందర్భంగా అక్కడికి వచ్చిన స్థానికులందరూ కూడా ముచ్చటపడ్డారు. ఇంత మంచి జంట భలే కుదిరింది వీరిద్దరికీ పెళ్ళి అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఇంత అద్భుతంగా తమ జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ జీవితంలో ఇంకా భవిష్యత్తులో ఎన్నో ప్లాన్స్ వేసుకున్నారు. జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మంచి ఉద్యోగంలో ఉన్నారు, మంచి ఉన్నతమైనటువంటి చదువులను చదివారు. భవిష్యత్తులో ఇంకా చాలా ప్లాన్స్ వేసుకున్నారు. చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్దాం అనుకున్నారు. భవిష్యత్తులో వారి కుటుంబాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుదాం అనుకున్నారు. కానీ వీరి ప్లాన్లన్నీ కూడా పూర్తిగా ఇప్పుడు ఫెయిల్ అయిపోయాయి. అనుకోని ప్రమాదం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆ యువతి జీవితాన్ని ఛిద్రం చేసింది. ఆ యువకుడికి ఇప్పుడు భార్య లేని లోటును మిగిల్చింది. తీవ్ర గాయాల పాలయ్యి ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు అతను సాయి. ప్రస్తుతానికి తన భార్య మృతి చెందినటువంటి విషయాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా. మొన్ననే పెళ్ళైపోయింది. ఇంకా పెళ్లికి సంబంధించిన వేడుకకు సంబంధించినటువంటి గుర్తులు, ఆ వేడుకలో చేసినటువంటి హడావిడి, ఆ వేడుకలో చేసినటువంటి సందడి, ఆ పెళ్లి కార్యక్రమంలో నిమగ్నమైనటువంటి ఆ యొక్క సంఘటనల్ని కూడా బంధువులు, ఆ యొక్క స్థానికుల కుటుంబ సభ్యులందరూ కూడా ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అది మరవక ముందే ఇలా ఆ నిండు నవ వధువు మరణించడం తీవ్ర శోకాన్ని మిగిల్చింది ఆ కుటుంబానికి. గ్రామస్తులు కూడా ఈ యొక్క ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.